కాబట్టి తన చుట్టూంసుర సంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీరమంబుతో శివుడు లోకద్రోహి హుంకేల పోవెదవు రమ్మంచు కింగేళన్ ఆ చేతితో పట్టుకొని అంకించి దాన్ని ఇలా ముద్దగా చేసేసి ఒక చిన్న కబళం ఎలా తయారవుతుందో ఒక నీరేడు పండంత చేసుకుని నోట్లో పెట్టుకుని మింగేసి ఇలా పుచ్చేసుకోవడానికి సిద్ధపడిపోయాడు. ఇంకా కంఠం దగ్గరికి వెళ్ళింది. చిత్రం ఏమిటంటే కదలంబారవు పాప పేరు వడలన్ ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడన్ వదనాంభోజము వాడదా విషమునాహ్వానించుచో దాయుచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచో. ఈశ్వరుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎంత క్షేమంగా ఉంటారో చూడండి. పాము, మీరు అగ్నిహోత్రం వెలుగుతోందనుకోండి, పాము దాని దగ్గరికి రాదు, దూరంగా పారిపోతుంది. అలాంటి పాము శంకరుడికి ఒంటి నిండా ఉన్నాయి. చెవులకి పావులే, చేతులకి పావులే, వేళ్లకి పావులే, కాళ్ళకి పావులే, మెళ్ళో పావులే, అన్ని నాగాభరణుడు అని పేరైనకి. శంకరాచార్యులు వారు హాస్యమాడారు కూడా. అమ్మా, పార్వతీదేవి శంకరుడి పక్కన కూర్చుని సరస్వతీదేవి శంకరుడి మీద స్తోత్రం చేస్తుంటే మా ఆయనే కదా అని ఎంతో సంతోషంగా ఈయన చెయ్య పట్టుకుంది. ఇలాగా ఇలా పట్టుకునేటప్పటికీ అసలే అమ్మవారి సౌకుమార్యం పార్వతీ కళ్యాణంలో ఇంద్రులని అమ్మవారి ఒంటి మీద చల్లగా తగిలిందిట. పాము అడుగు భాగం చల్లగా ఉంటుంది. ఏమిట్రా చల్లగా ఉందని చూసిందిట. అయ్యవారి చేతులకి కంకణాల్లా పెట్టుకున్న పిల్లపాము ఒకటి మెల్లిగా అమ్మవారి మీద ఎక్కుతోందిట. హరాహిభ్యో భీత అన్నారు శంకరాచార్యులు వారు. అమ్మో పాముని ఇలా అందిట అమ్మవారు. అమ్మ, అప్పుడు నీ కళ్ళల్లో భయం కనపడింది అన్నారు. అమ్మవారి కళ్ళల్లో భయం కనపడిందని ఇంకొక ఉదాహరణ చెప్తే అసహ్యంగా ఉంటుంది. అమ్మవారికి భయం ఏమిటండి, శక్తి స్వరూపం. దాన్ని ఎంత అందంగా మార్చారో చూడండి శంకరాచార్యులు వారి ప్రజ్ఞ. హరాహిభ్యో భీత అని సౌందర్యలహరిలో అంటారు. అలా ఒంటి నిండా పావులకి అగ్నిహోత్రం అంటే భయం. ఈయనేమో వెళ్ళి ఆ అగ్నిహోత్రాన్ని ఇలా పట్టుకుని ఆ విషాన్ని ముద్ద చేస్తున్నాడు. చేస్తుంటే ఈ పాములు పిల్లపాము కూడా భయపడలేదు, అలా బాగా పడగెత్తి చూసిందిట. ఆయనటో పెద్ద అగ్నిహోత్రం, దీనికే పరిగెత్తారు మీ అందరూ అని. ఎందుకని అదే అంటారు చూడండి, కదలంబారవు పాప పేరు. పోతన గారికి ముందు అదే గుర్తొచ్చింది. అయ్యయ్యో, అసలు ఆ పావుల వరసల్లో పిల్లపాము కూడా లేదు అగ్నిహోత్రం అని ఇలా విధులు చేసుకుని ఏదో దీపోదామని చూడలేదట. కొంచెం బాగా తలెత్తి ఇలా చూసాయట. ఏమంటో దీనికా వీళ్ళందరూ పరిగెత్తారు. శివుణ్ణి ఆశ్రయించుద్దా పాము. సహజంగా అగ్నిహోత్రం చూసి భయపడవలసి వచ్చినా శివుణ్ణి ఆశ్రయించుండి భయం లేదు దానికి. కదలంబారవ పాప పేరు నిజ జూటా చంద్రుడున్ కందడున్. చంద్రుడు చల్లటి వాడు, అగ్నిహోత్రం తగిలితే కందిపోవాలి. అటువంటి వాడు ఇంత అగ్నిహోత్రం చేతిలో ఇలా పట్టుకుంటే సెగతగలాలి కదండి ఆయనకి. అయ్యి బాబు ఏమన్నా వేడి 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 అనాలి. ఆయన కందన కూడా కందలేదు. కాబట్టి కదలంబారవు పాప పేరు నిజ జూటా చంద్రుడున్ కందడున్ వదనాంభోజము వాడదు. ఎంత గొప్ప ఉపమానం అండి. పూని మీరు ఇలా పట్టుకుని అగ్నిహోత్రం దగ్గర పెట్టారనుకోండి, అది అసలు ఆలోచించడానికి అసహ్యంగా ఉంటుందనుకోండి. ఆ విషయం వెంటనే ఇలా ముకులించుకుపోయి ఆ రేకులు వాడి బత్తలైపోతాయి. అలాంటి ముఖం శంకరుడిది, పద్మం లాంటి ముఖం. ఆ హలాహలాన్ని ఇలా నోటి దగ్గర పెట్టుకుంటుంటే కనీసం వాడలేదుట ఆ ముఖం. సముద్రాలు ఇంకిపోయాయి దాని దెబ్బకి, కానీ ఈయన ముఖం మాత్రం వాడలేదుట. వదనాంభోజము వాడదా విషమున ఆహ్వానించుచో దాయుచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచో. ఎదురెళ్ళినప్పుడు కాని, పట్టుకున్నప్పుడు కాని, ముద్ద చేసినప్పుడు కాని, నోట్లో పెట్టుకున్నప్పుడు కాని, మింగుతున్నప్పుడు కాని ఆయనకు అసలు ఏమీ కందరవుతాయన. అలా చేసి గుటుక్కన మింగబోయారట. ఇక్కడ దాకా కంఠంలోకి వెళ్ళిందిట. మీరు ఆలోచించండి, ఏదైనా ఒక చిన్న పండైనా సరే బయటికి వదలకుండా, కడుపులోకి వెళ్లకుండా కంఠంలో పెట్టుకుని ఉండాలంటే ఎంత కష్టంగా ఉంటుందో. ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఆయన అనుకున్నారట, ఉదరము లోకంబులకును సదనంబగు తెరిగి శివుడు చటుల విషాగ్నిం కుదురుకొనే కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ ఫలరసము క్రియన్. అయ్యయ్యో, నేను కానీ కడుపులోకి ఈ విషయాన్ని వదిలేస్తే కడుపులో కొన్ని లోకాలున్నాయి, ఈ లోకాలు కాలిపోతాయో ఏమిటో. పైకి వదిలేస్తే
ఈ లోకం కాలిపోతుంది. పైన కొన్ని లోకాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఎక్కడికి వదలకుండా ఉంచుతానని ఆ కంఠంలో పెట్టేసుకున్నట్ట. ఈ కంఠంలో పెట్టేసుకుంటే హరుడు గలమునందు హాలాహలము నింప, ఆ హరుడు గళంలో అంటే కంఠంలో ఆ హాలాహలాన్ని అలా పెట్టేసుకునేటప్పటికీ ఆ కంఠం నీలంగా ఒక మచ్చ పడినట్టుగా అందులోంచి కనపడుతోందిట. అప్పటి వరకు ఆయనకి మచ్చ లేదు, తెల్లటి శంకరుడు. కంఠం మీద కొంచెం నల్లగా ఆ హాలాహలం యొక్క మచ్చ కనపడుతోందిట. ఇప్పుడు వేదం స్తోత్రం చేసింది ఆయన్ని నీలగ్రీవోహిత అంతే. ఈశ్వర, కంఠమునందు మత్సలేని వాడివి మా కోసమని హరుడుగలమునందు హాలాహలము పెట్ట తడను కలిపి తొడపు కరను నిప్పి సాధురక్షణంబు సజ్జనులకు నిన్న అని పోతన గారు అంటారు. సాధురక్షణంబు సజ్జనులకు నిన్న భూషణంబు కాది భూవరేంద్ర. సాధువుల్ని రక్షించడం భూషణం పెద్దలకి. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు లోకాల్ని రక్షించడానికి కంఠంలో హాలాహలం పెట్టుకోవడం ఆయనకి ఆభరణమై కూర్చుంది. ఇప్పుడు ఆ కంఠంలో అలా పెట్టుకోవడం వల్ల ఏమైందిట? వేదం యజుర్వేదం రుద్రాధ్యాయంలో ఆయన్ని స్తోత్రం చేసింది. అసంయో వసర్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోపా అదృశన్న దృశన్ను దహార్య ఉతైనామిశ్వాభూతాని సదృష్టో మృడయాతిన అంది. సూర్యోదయంలోనూ సూర్యాస్తమయంలోనూ ఆకాశం ఎర్రగా ఉంటుంది. ఆ ఎర్రగా ఉన్నటువంటి ఆకాశంలో నల్లగా కనపడేటటువంటి ఆ మిగిలిన భాగం శంకరుడి యొక్క ఆ నీలగ్రీవుడై ఆ ఎర్రటి ఆ లోహిత రుద్రుడి యొక్క కంఠమునందు ఉన్నటువంటి నల్లటి మచ్చగా ఇప్పటికీ సూర్యాస్తమయములందు ఎవరికి కనపడుతున్నట్ట? ధ్యానం చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాళ్ళకి కాదు. ఉతయోపా, ఏమీ తెలియకుండా పశువుల్ని కాసుకునేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి నీటి కడవలు తలల మీద పెట్టుకుని వెళ్ళిపోయేటటువంటి అమాయకులైన స్త్రీల వరకు ఆకాశం వంక ఇలా చూడగానే ఆ ఎర్రటి ఆకాశంలో సూర్యోదయంలోనూ సూర్యాస్తమయంలోనూ కనపడేటటువంటి ఆకాశ స్వరూపుడై పరమశివుడున్నాడు. అటువంటి స్వరూపానికి నమస్కరిస్తే హాలాహలభక్షణం చేసి మీరు బెంగ పెట్టుకోకండి, నీ కొరకు నేనున్నాను అని మనకి తండ్రి అయి ఆనాడు కంఠంలో ఆ హాలాహలాన్ని పెట్టుకున్న శంకరుడి యొక్క కారుణ్యము మనకి ద్యోతకమై మనం ఎంతో సంతోషపడిపోతాం. అయితే చిత్రం ఏమిటో తెలుసా అండి? ఇది చెప్పినప్పుడల్లా నేను ఒక్క విషయాన్ని చెప్పకుండా ఉండలేను. శంకరాచార్యుల వారి యొక్క గడుసుతనం అంటే గడుసుతనమే. ఆయన ఎంత అందమైన శ్లోకం ఇచ్చారంటే సౌందర్యలహరిలో సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విదిశతమఖముఖాత్యాది విశద కరాళం యక్ష్వేణం కబలతవత కాలకలన నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా అన్నారు. ఇంత పరమ పవిత్రమైన రోజున ఆ శ్లోకాన్ని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవడం మనకి శ్రేయోదాయకం. అమ్మా, లోకంలో తెలియని వాళ్ళందరూ అంటారు శంకరుడు హాలాహలం పుచ్చేసుకున్నాడు, ఇదంతా శంకరుడి ప్రజ్ఞ, చాలా గొప్పవాడి శివుడని చెప్తుంటారమ్మా. వాళ్ళకి తెలియదు పాపం. మరణం రాకూడదనుకుని బ్రహ్మగారితో సహా దేవతలందరూ కలిసి పెద్ద క్షీరసాగర మథనం చేశారు. అందులో అమృతం రాలేదు, హాలాహలం పుట్టింది. వీళ్ళందరూ పరిగెత్తారు. ఒక్క శంకరుడు మాత్రం హాలాహలాన్ని పుచ్చేసుకున్నాడు. కడుపులోకి వెళ్ళిందా? వెళ్ళలేదు, కంఠంలో పెట్టుకున్నాడు. అయినా అమ్మా, శంకరుడికి ఆపద ఎందుకు కలగలేదో తెలుసా? శంకరుడి గొప్ప కాదమ్మా, తవ జనే తాటంక మహిమా. ఆడదానికి 5 తప్పకుండా ఉండాలి. ఈ 5 ఉంటే సువాసిని అని పిలుస్తారు. 1 మంగళసూత్రం, 2 నల్ల పూసలు. మంగళసూత్రం దగ్గరైనా వేసుకుంటారనుకోండి, బయటికి ప్రకటంగా ఉండకపోయినా. చేత మంగళసూత్రము, నల్ల పూసలు, నొసటన బొట్టు, కాళ్ళకి మట్టెలు, 5వది శిగలో పుష్పములు. ఈ 5 సువాసిని చిహ్నములు. ఈ 5 పుష్పములు ఎంత గొప్పగా చెప్పబడతాయో మంగళసూత్రంతో సమాన స్థాయిలో తాటంకములు కూడా చెప్పబడతాయి.
చెవి తాటంకం గురించి, తాటంకం అంటే తాటాకు. అసలు నిజానికి అమ్మవారికి చేసేటటువంటి అలంకారంలో చాలా గొప్ప అలంకారం ఏమిటో తెలుసా అండి? కొత్త తాటాకు ముక్క తీసుకొచ్చి అమ్మవారి చెవికి తాటంకంగా పెట్టాలి. యథార్థమునకు పెళ్లి చేసేటప్పుడు, ఈ మాటలు నేను చెప్తున్నాను అనుకుంటున్నారేమో, చంద్రశేఖర పరమాచార్య స్వామి అంతటి మహాపురుషులు చెప్పింది. ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు గౌరీ తపస్సులో కొత్త తాటాకు ముక్కలు తీసుకొచ్చి పెట్టి పూజ చేసి, ఆ కుంకుమ చేత పూజ చేయబడినటువంటి తాటాకు ముక్క సౌభాగ్య వస్తువుల్లో ఒకటి, అమ్మవారి స్వరూపం. ఆ తాటాకు ముక్క పెళ్లి కూతురు యొక్క చెవిలో పెట్టాలి. అలాగే అమ్మవారి చెవి దగ్గర కూడా తాటాకు అలంకారం చెయ్యాలి. చేస్తే ఆడపిల్ల యొక్క 5వ తరానికి లోటు ఉండదు. కాబట్టి అమ్మవారు కూడా తాటంకము అంటే తాటి చెట్టు నుంచి వచ్చినటువంటి ఆకు చేత తయారు చేయబడిన ఆభరణము. ఆవిడ కూడా తాటాకు పెట్టుకుంటుందట మొదట. కాబట్టి తవ జనని తాటంక మహిమా, అమ్మా నీ చెవులకు పెట్టుకున్నావే తాటంకాలు, వాటి మాహాత్యం అమ్మా. మంగళసూత్రంతో సమాన స్థాయిలో మాట్లాడుతున్నారన్నమాట అండి. ఇప్పుడు ఆ 5 చిహ్నాల్లో దీన్ని ఒకటిగా మీరు తీసుకోవచ్చు. అప్పుడు ఈ చెవులకు పెట్టుకున్నటువంటి తాటంకములున్నాయే, ఇవి భర్త యొక్క ఆయుర్దాయానికి రక్షణ హేతువులవుతాయి, తన సువాసినిత్వానికి హేతువులవుతాయి. అందుకే ఒక నియమం ఉంది, నేను మీకు పరమ యథార్థం చెప్తున్నాను. అబద్ధం చెప్పవలసిన అవసరం ఇంత పరమ పవిత్రమైన వేదిక మించి నాకు లేదు. మీరు చూడండి, ఎట్టి పరిస్థితులలో కూడా సువాసిని భర్త ఇంట్లో ఉండగా చెవులకున్న తాటంకములను తీసేసి తాటంకములు లేనటువంటి ఆభరణరహితమైన చెవులతో భర్తకి కనపడరాదు. ఎట్టి పరిస్థితులలో కనపడకూడదు. అలాగా అది చాలా దోషభూయిష్టమైనటువంటి విషయం. ఎప్పుడైనా తప్పక చెవులకున్నటువంటి ఆభరణాల్ని తీయవలసి వస్తే పసుపు తాడు కట్టుకుని మంగళసూత్రం పేగేతని మాత్రమే మాట మాట్లాడి ఎలా ఇస్తారో అలా కొత్త తాటాకు తెచ్చుకుని చెవిలో పెట్టుకుని అప్పుడు తాటంకం తీయాలి. చెవి ఆభరణం తీసి కడుక్కోవడం కానీ ఏదైనా చేయవలసి వస్తే చేసి మళ్ళీ తాటంకం పెట్టుకోవాలి తప్ప చెవి ఆభరణము తీసి భర్తకి కనపడితే దాని వలన లేనిపోని ఇబ్బందులు వస్తాయి. అలా ఎప్పుడూ కనపడరాదు. సనాతన ధర్మమునందు పుట్టి సనాతన ధర్మం పట్ల చాలా ప్రేమ కలిగి భక్తి కలిగినటువంటి తల్లులు మీరు పాటిస్తే రేపు మీ పిల్లలకు అలవాటు అవుతుంది. కాబట్టి చక్కగా మీరు ఆ అలవాటు చేసుకోండి. శంకర భగవత్పాదులంతటి వారు ఈ విషయంలో తవ జనని తాటంక మహిమా, అమ్మా నీ తాటంక మాహాత్యం అమ్మా. శంకరుడు హాలాహలాన్ని ముచ్చుకున్నా కూడా హాయిగా ఉండగలిగాడమ్మా అన్నారు. అయితే పోతన గారు అన్నారు, భాగవతంలో కాదండి, వీరభద్ర విజయం రచన చేసినప్పుడు ఈ హాలాహల భక్షణం గురించి ఒక రోజున పార్వతీదేవికి పరమేశ్వరుడు మళ్ళీ చెప్పవలసి వచ్చింది ఒక సందర్భంలో. ఆ సందర్భంలో ఆయన మళ్ళీ చెప్పాడు. మళ్ళీ చెప్పి ఒక మాట చెప్పాడు. ఇవాళ పార్వతీ నీకు ఎందుకు చెప్పానో తెలుసా? ఈ హాలాహల భక్షణ కదా, నీకు ఇవాళ చెప్పడంలో ఒక రహస్యం ఉంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఒక్క విషయమే తెలుసు. ఏమిటి ఆ విషయం? హాలాహల భక్షణ కదా హేలాగతి విన్న వ్రాయనలమి పటింపన్ వ్యాళానల వృశ్చికముల పాడైంచడ రెత్తి జనులు భల విరహితులై. హాలాహల భక్షణ కథ చదివినా వినినా అటువంటి వాళ్ళకి తేళ్లు జిర్రిలు పావులు కరవవు అని ఫలశ్రుతి ఉంది లోకంలో. కాబట్టి హాలాహల భక్షణ కథ దానికోసం వింటుంటారు. కానీ పార్వతి, ఒక రహస్యం నీకు ఇవ్వాల నేను చెప్తున్నాను. కరమొప్పై నీలకంఠస్తవంబులో అబలయేక శ్లోకమైన చాలు. ఈ హాలాహల భక్షణ కథలో నా కంఠము నీలముగా అవడానికి కారణమైనటువంటి హాలాహలం భక్షణం అన్నది జరగడానికి దేవతలు వచ్చి నన్ను చేసినటువంటి స్తోత్రంలోంచి ఒక్క శ్లోకం కాని ఒక్క పద్యం కాని నోటికి వచ్చినా కరమొప్పై నీలకంఠస్తవంబులో అబల అర్ధ శ్లోకమైన చాలు. ఒకవేళ ఒక శ్లోకం అంతా మేము నేర్చుకోలేమండి, ఒక పద్యం అంతా మాకు రాదంటే
కనీసంలో కనీసం ఈ హాలాహల భక్షణ సమయమునందు దేవతలు చేసిన స్తోత్రంలో ఉన్న పద్యాలలోంచి ఒక 2 పాదాలు నేర్చుకున్నా కర్రమొప్పై నీలకంఠస్తవంబులో అబల ఏక పాదమైన చాలు. 2 పాదాలు కూడా నేను చదవలేనండి అంటే పార్వతీ, దేవతలు నన్ను చేసిన స్తోత్రంలో పద్యాల్లో ఏదో ఒక్క పాదం నోటికొచ్చినా చాలు. కరమొప్పై నీలకంఠస్తవంబులో అబలకించిన్మాత్రమైన చాలు. ఒకవేళ పార్వతి అది కూడా మాకు రాదంటే కనీసంలో కనీసం ఒక్క మాట అందులోంచి నీలకంఠ అన్న మాట వస్తే చాలు. ఆ ఒక్క మాట అనగలిగితే, ఆ ఒక్క మాట వినగలిగితే, ఈ కథ చెవులార వినగలిగితే, విమల భక్తితో వినిన పఠించిన చాలా భక్తితో ఈ చెప్పబడినటువంటి వృత్తాంతము పరమసత్యము అని మనస్సునందు విశ్వసించి నా కంఠాన్ని ఒక్కసారి ధ్యానం చేసి ఆ నీలకంఠానికి భక్తితో ఒక్కసారి ఎవరు నమస్కరిస్తున్నారో అటువంటి వారికి, చదివిన వారికి, విన్నవారికి అటువంటి సజ్జనుండు సకల సంపదలను కలిగి ఇహమునందు సకల సంపత్తులను పొందుతాడు. ఏ బాధ ఉండదు. భవములేక కైలాసవాసుడై నన్ను చేరియుండు నయన నేత్ర. అటువంటి వాడు తేలికగా అంచుమునందు శరీరము నుండి విడివడి నన్ను చేరి కైలాసమునందు వసించి సర్వకాలముల యందు నన్ను సేవిస్తూ ధన్యుడవుతాడు. కాబట్టి ఈ నీలకంఠ స్తవము, ఈ హాలాహల భక్షణమన్నటువంటి ఆఖ్యానము చాలా ఉత్కృష్టమైనవి.